అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే మా మేనత్త గారి షష్ఠిపూర్తి సిరీస్లో పార్ట్ 3 అనమాట. యాక్చువల్గా రాఖీ ఇంకా వరలక్ష్మి వ్రతం రావడంతో సిరీస్ మధ్యలో కంటిన్యూ చేయలేకపోయాను. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఆల్రెడీ మీకు తరంబ్రాల వీడియో అయితే ఫస్టే పెట్టేశాను. సో షార్ట్స్లో మీరు చూసే ఉంటారు. మళ్ళీ ఒకసారి తరంబ్రాలు, అలాగే ముత్యాల తరంబ్రాలతో మా అత్తయ్య మావయ్య. సో అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. మనము ఎంత ఉన్నత స్థితిలో ఉన్న ఆడవారికి ఎంత కాదనుకున్నా పుట్టిల్లు మీద బాగా ప్రీతి ఎక్కువ ఉంటుంది కదండి. ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ చేయండి. నిజంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత కోటీశ్వరుడికి భార్య అయినా పుట్టిల్లు స్థానం పుట్టిల్లిదే అన్నమాట. సో అయితే అమ్మా నాన్న తర్వాత మనకి తోడుగా తోడబుట్టినవాడు ఉంటాడు అని చెప్పి గట్టిగా అనుకుంటాం. ఆ తోడబుట్టిన వాళ్ళు అన్నయ్యే కానీ లేకపోతే తమ్ముడే కానీ మనతో అంతే ఆప్యాయంగా మన పుట్టింటికి మనం ఎప్పుడు వెళ్ళినా మన అమ్మా నాన్న ఉన్నప్పుడు ఎలా ఉన్నామో మళ్ళీ అలాగే మనకి మన పుట్టిల్లు ఉండాలి అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మన అమ్మ తర్వాత మన అన్న భార్య మరియు తమ్ముడు భార్యతో మనం ఎంత మంచిగా ఉంటే మన పుట్టిల్లు అంత పదిలంగా ఉంటుందండి. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మొన్న నన్ను ఒకళ్ళు అడిగారు, ఏంటి నువ్వు పొద్దున్నే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తావు, మళ్ళీ సాయంత్రం వెళ్తావు, మీ మరదలు నీతో బాగుంటుందా అని చెప్పి. 100% బాగుంటుందండి. మన పరిధిలో మనము ఉండాలి. అలాగే వాళ్ళిద్దరూ ఎప్పుడైనా ఏదైనా చిన్న పెద్ద మాట అనుకుంటుంటే మనం మధ్యలోకి వెళ్ళకూడదు. సో ఇంత పదిలంగా మనం ఉంటే మన స్థానం ఎప్పుడూ పదిలంగా ఉంటుందన్నమాట. సో ఈ విషయం తప్పకుండా మనం కూడా అర్థం చేసుకొని మనం ఎంత మంచిగా ఉంటామో మన అన్న భార్యలతో తమ్ముడు భార్యలతో వాళ్ళు కూడా మనతో అంతే బాగుంటారండి. మనం ఏది ఇస్తే మనకి అది తిరిగి వస్తుంది. ఈ విషయం నేను ఎప్పుడు ప్రతి వీడియోస్లోనూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నా. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మా బాబాయి పుట్టింటి తరపున మా మేనత్తకి అన్నీ చక్కగా జరిపారండి. అయితే ఇంకో చిన్న విషయం మీకు చెప్పాలి. మా చెల్లెలు, మా బాబాయ్ గారు అమ్మాయి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనమాట. సో అలాంటి పాప అయినా సరే 3 రోజులు మా మేనత్తతో చాలా సందడిగా సంతోషంగా మా పిన్ని బాబాయి ఉండి ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపారు. సో మరి మా పిన్నితో మా మేనత్త అంత బాగా ఉండడం వల్లే కదండి మరి ఈ కార్యక్రమానికి మా బాబాయి దగ్గరుండి మరి ఇంత వన్య తీసుకొచ్చారు. సో ఈ విషయంలో నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.